హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ అద్దరిపోయే అరటికాయ బజ్జీ అండ్ మిర్చి బజ్జీ అయితే నేను చేసేసాను. 100% పర్ఫెక్ట్‌గా అయితే ఈ బజ్జీలొచ్చాయి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏమేమి కావాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. బజ్జీల కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ పచ్చనగ పిండి తీసుకున్నాను. దాంతో హాఫ్ కేజీకి ఒక 50 గ్రాములు బియ్యపు పిండి అయితే వేసేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు వామ్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే శనగపిండి అనేది డైజెషన్ కాదు, వామ్ వేసుకుంటే కొంచెం డైజెషన్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది బజ్జీలకి. కంపల్సరీ అయితే వామ్ వేసుకుంటే చాలా బాగుంటాయి బజ్జీలు. దానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని నీట్గా అయితే నేను కలిపేసుకున్నాను. నాకు కట్ బజ్జీస్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఈవినింగ్ టైంలో అట్లా బయట వెళ్ళినా సరే ఖచ్చితంగా నేను కట్ బజ్జీ అయితే తింటాను. మన నెల్లూరులో వివేకానంద స్టాచ్యూ ఉన్న ఒక పార్క్ అయితే ఉంది అన్నమయ్య సర్కిల్ దగ్గర. ఆ స్టాచ్యూ ఎదురుగ్గా అయితే ఒక బజ్జీల బండి ఉంటుంది. ఒక అంకుల్ పెట్టుకో ఉంటాడు. నేను ఎప్పుడు బయట వెళ్ళినా సరే మేము అంటే ఆ సైడే వెళ్ళాలి. ఒకవేళ షాపింగ్స్కి వెళ్ళాలన్నా ఇంకెక్కడికి వెళ్ళాలన్నా మేము ఆ అన్నమయ్య సర్కిల్ దాటుకునే వెళ్ళాలి. సో ఎప్పుడు వెళ్తున్నా సరే నేను ఖచ్చితంగా అక్కడ ఆగి మరీ తినేసి వెళ్తాను. ఆ అంకుల్ చాలాసార్లు ఆ షాప్ అక్కడికి వెళ్ళున్నాం కాబట్టి అంకుల్ నేను అడిగాను, అంకుల్ చాలా టేస్ట్గా ఉంటున్నాయి, ఎలా చేస్తారో చెప్పరా అంటే అప్పుడైతే నాకు చెప్పాడు. ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకోమా, బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, మంచి క్వాలిటీగా బాగా వస్తాయి అనేసరికి నేను అలాగే యాస్టీస్ అంకుల్ ఎలా చెప్పాడో అలానే చేశాను. 100% పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఈ బజ్జీల కోసం 4 అరటికాయలు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని పీల్ అయితే తీసేసుకొని స్లైస్గా చేసి పెట్టేసుకొని సాల్ట్ వాటర్లో అయితే వేసి పెట్టేసుకున్నాను. మిరపకాయ కట్ చేసుకున్నాం కదా, దాని మధ్యలో పెట్టడానికి వాము కొంచెం శనగపిండి అయితే మిక్స్ చేసుకొని దాని మధ్యలో అయితే పెట్టేసుకున్నాము. కట్ బజ్జీలోకి ఆనియన్ కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేసుకుందాము.
బజ్జీలన్నీ చేసుకున్నాక దాన్ని కట్ చేసుకొని అయితే ఎర్రగడ్డలు కొత్తిమీర మిక్స్ చేసుకున్న మిక్చర్ అయితే దాని మధ్యలో పెట్టేసుకొని దాని మీద కొంచెం సాల్ట్ కొంచెం కారం నిమ్మకాయ అయితే పిండేసుకొని ఇంక తినేయడమేను. నేను ప్రిపేర్ చేసిన ఈ బజ్జీ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఈ లోపల ఏంటంటే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. టేస్ట్ అయితే అదిరిపోయిందని నెక్స్ట్ లెవెల్ ఉంది. ఖచ్చితంగా మీరు ఈ విధంగా ట్రై చేశారంటే నీకైతే మంచి కాంప్లిమెంట్స్ అయితే మీ హస్బెండ్ మీకు ఇస్తారు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.